బేసిక్గా ఉన్న వాళ్ళకు www.bible.org ఉపయోగపడుతుంది. www.carm.com ఉపయోగపడుతుంది. www.equip.com ఉపయోగపడుతుంది. www.reasonablefaith.com ఉపయోగపడుతుంది. ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంకా కావాలి అని అంటే ఏమి, స్థానికంగా ఒక ఫెలోషిప్లో ఎక్కడైతే బైబిల్ స్టడీ చేస్తారో ఆ ఫెలోషిప్లో మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు, బైబిల్ చదవడానికి డినామినేషన్లు అడ్డమా? ఎవరు అడ్డపడరు కదా. అలాగని చెప్పి ఏమి క్రీస్తు సంఘం వాళ్ళు యెహోవా సాక్షులు పిలిచారని చెప్పి బైబిల్ స్టడీలకు వెళ్ళిపోకండి. దుంప నాశనం అవుతారు, మామూలు నాశనం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే యేసు ప్రభు మా అన్న, యేసు ప్రభు మా తమ్ముడు, పరిశుద్ధాత్ముడు మా చిన్న కొడుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఏమి యెహోవా సాక్షులు ఏం చెప్తారంటే యేసు ప్రభు మికాయేలు దూత అని చెప్తారు. మార్మన్లు ఏం చెప్తారంటే యేసు ప్రభు ఏలియన్ అని చెప్తారు, బయట నుంచి వేరే దేశం నుంచి వచ్చాడని చెప్తారు. ఇలాంటివి చెప్పే వాళ్ళ దగ్గరికి బైబిల్ స్టడీస్కి వెళ్ళకండి. సార్వత్రిక క్రైస్తవ సంఘముగా గుర్తింపు పొందినటువంటి సంఘాలు, బ్యాప్టిస్టు సంఘాలు, మెననైట్ బ్రదరన్ సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, లూథరన్ సంఘాలు, భక్త సింగ్ అంకుల్ హెబ్రోన్ ఫెలోషిప్స్, బ్రదరన్ సంఘాలు, ఇలాంటి సంఘాల్లో జరిగేటటువంటి స్టడీలో మీరు పాల్గొనొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానికి తోడుగా స్థానికంగా మీరు ఒక 10 మంది స్టూడెంట్స్ కలిసి, 10 మంది యువకులు కలిసి, 10 మంది యువతులు కలిసి మీరు వాక్య ధ్యానం చేయొచ్చు. వ్యక్తిగత వాక్య ధ్యానం ఇంట్లో చేయండి, గ్రూప్గా కలిసినప్పుడు చేయండి. చక్కగా బైబిల్ అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న విశిష్టత ఏంటంటే చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. అందులో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే నువ్వు తలకాయ పెట్టి దాంట్లో ఏదో తవ్వి తీయాలి అని అంటే నువ్వు డాక్టరేట్ తీసుకున్న అర్థం కాదు. అర్థమైందా? స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో చదివితే చిన్న పిల్లోడికి కూడా బైబిల్ అర్థమవుతుంది. అది ఆ బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది.